మీ ఆఫీస్‌లో అందరూ బానే ఉన్నారు. కానీ మీరు మాత్రం చీటికి మాటికి జబ్బు పడుతూ ఉన్నారా? అలాగే మీ పిల్లవాడి స్కూల్‌లో మిగతా పిల్లలంతా బానే ఉన్నారు గానీ, మీ అబ్బాయి మాత్రం తరచుగా జలుబని, దగ్గని, టాన్సిల్స్‌లో వాపని ఇలా కంప్లెయింట్ చేస్తూ ఉన్నాడా? అన్నిటికి మించి మీ మిసెస్ పని చేసుకునే అంత ఓపిక లేకుండా అడ్డం పడుతూ ఉన్నారా? వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గటం. అయితే చాలామందికి ఇమ్యూనిటీ తగ్గుతుందన్న సంగతి తెలుసు. కానీ దాన్ని పెంచుకునే పద్ధతులే తెలియటం లేదు. సహజంగా ఈ రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచుకోవచ్చా? ఒకవేళ పెంచుకోవాలంటే ఏం తినాలి? అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లైఫ్ స్టైల్ పరంగా ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలి? ఇది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది చాలా ముఖ్యమైన విషయం. రోగనిరోధక వ్యవస్థ, ఇమ్యూనిటీ. దీన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి? అసలు ఈ ఇమ్యూనిటీని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి? ఇది మనం తెలుసుకుందాం. చూడండి, ఇమ్యూనిటీ అనేది చాలా కీలకం. అంటే రోగనిరోధక వ్యవస్థ అంటే ఇదొక ప్రొటెక్టివ్ మెకానిజం. శరీరంలోకి అన్యాయంగా, అక్రమంగా బ్యాక్టీరియా చొరబడుతూ ఉంటాయి, వైరస్లు అటాక్ చేస్తూ ఉంటాయి, ఫంగస్ అంటే శిలీంధ్రాలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఇంకా టాక్సిన్స్ అంటే ఈ సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసేటటువంటి ఒక విష రసాయనాలు, వీటన్నిటి నుంచి మనం రక్షించుకోవాలి. మనం ఎలా రక్షించుకుంటాం? అంతర్గతంగా ఒక పోలీసింగ్ మెకానిజం ఉంటుంది. అదే ఇమ్యూనిటీ. ఈ ఇమ్యూనిటీ రక్షణ కల్పిస్తుంది. ఈ రోగనిరోధక వ్యవస్థలో తెల్ల రక్త కణాలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. WBC, వైట్ బ్లడ్ సెల్స్. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇదంతా సరే, కానీ దీన్ని ఎలా పెంచుకోవాలి అంటే ఆహార విహార ఔషధైహి అని ఆహారం ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. చాలామందికి ఇది నమ్మటానికి విచిత్రంగా ఉంటుంది, కానీ ఇది ముమ్మాటికి నిజం. ఫుడ్ ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. పండ్లు సీజనల్గా దొరికేవి, కూరగాయలు ఫ్రెష్గా ఉండాలి, అలాగే ఇంకా సహజ పదార్థాలు, వీటన్నిటితో రోగనిరోధక వ్యవస్థ పనితీరు పెరుగుతుంది. ప్రధానంగా వీటిలో ఉండేటువంటి అంశాలు ఏంటంటే బీటా కెరోటిన్, ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. విటమిన్ సి, ఇది కూడా ఇమ్యూనిటీ పెరగడానికి కారణం అవుతుంది. విటమిన్ ఈ కూడా ఇమ్యూనిటీని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇవన్నీ కూడా ఈ పండ్లలో, కూరగాయల్లో ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకుంటే వీటిని తీసుకున్నట్టే. ఇది సాక్ష్యాధారాలతో సహా లేటెస్ట్ అధ్యయనాల్లో తేలింది. రకరకాల కూరగాయలు, పండ్లు, అలాగే ఇతర మొక్కల ఆధారితటువంటి ఆహారాలు, అలాగే సప్లిమెంట్లు, వీటిలలో యాంటాక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, అంటే ఆక్సీకరణ ఒత్తిడి, దీన్ని తగ్గించడానికి సహాయపడతాయి. అసలు ఇమ్యూనిటీ ఓ తెగ వింటున్నారు కదా, ఏమిటిది, ఎట్లా తెలుస్తుంది అంటే ఈ రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడినట్టుగా ఎలా తెలుసుకోవచ్చు అంటే కొన్ని లక్షణాల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మొట్టమొదటి చెప్పుకోవాల్సిన లక్షణం ఏంటంటే తరచుగా జలుబు చేయటం. అంటే చీటికి మాటికి అలా పిలిస్తే ఇలా జలుబు వచ్చేస్తుంది. అలాగే చర్మ సంబంధ సమస్యలు వస్తూ ఉంటాయి. ర్యాష్ రావచ్చు, దురదలు ఉండొచ్చు, ఇంకా గాయాలు త్వరగా మానటం అనేది ఇలా త్వరగా అంటే ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే విపరీతమైన అలసట, బడలిక ఉంటుంది. అలాగే మొహం పారిపోయినట్టుగా అనిపిస్తుంది, జుట్టు రాలుతూ ఉంటుంది, జన సంబంధ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ బలహీనపడిందని తెలియజెప్పడానికి కనిపించే లక్షణాలు. అయితే మరి ఎలా అంటే ఈ ఇమ్యూనిటీని పెంచుకునేటటువంటి మంచి ఫుడ్ ఏమిటి, ఉత్తమమైనటువంటి ఆహారం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఒకవేళ మీరు మాంసాహారులు అనుకోండి, గుడ్లు తీసుకోవచ్చు. కొంతమంది శాకాహారులు కూడా గుడ్లు వరకు తీసుకుంటున్నారు. అలాగే కనుక మీరు గుడ్లు వరకే తీసుకుంటే ఓకే, గుడ్లు తీసుకోండి. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే పెరుగు తీసుకోండి. నాన్ వెజిటేరియన్స్ అంటే చేపలు తీసుకోండి. అలా కాకుండా అసలు ఓవరాల్గా అందరికీ ఉపయోగపడేటటువంటి వెజిటేరియన్స్కి, నాన్ వెజిటేరియన్స్కి ఉపయోగపడేటువంటి ఇమ్యూనిటీని పెంచేది, విటమిన్ సిని సహజంగా పెంచేది ఏంటంటే నిమ్మ జాతి పండు. నిమ్మ, నారింజ, బత్తాయి, కమల ఇలాంటివి. అలాగే పసుపు కూడా ఇమ్యూనిటీని పెంచుతుంది. ఈ కూరల్లో వీటిలో వేసుకుంటూ ఉండొచ్చు. పాలకూర, బచ్చల కూర ఇలాంటి కూరగాయల్లో మెయిన్గా గోంగూర, ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. సరే, మరి ఇమ్యూనిటీని పెంచేటటువంటి ఈ మూలికలు ఏమైనా ఉన్నాయా అంటే ప్రత్యేకంగా ఈ మూలికలు ఆహారాల కంటే ఎక్కువ సహాయపడతాయి. కాబట్టి వీటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే మూలికలు ఈ పోషకతత్వాల పవర్ హౌస్లు, అలాగే ఔషధ తత్వాల పవర్ హౌస్లు కూడా. కాబట్టి వీటిని మీరు వాడుకోవచ్చు. ముందుగా చెప్పుకోవాల్సింది పుదీనా పానీయం. అంటే పుదీనాతోటి చేసుకునే చక్కని టీ. పద్ధతి చాలా సింపుల్. ఒక 1/2 లీటర్ నీళ్ళు తీసుకోండి, 1/2 టీ స్పూన్ పసుపు వేయండి, 2 నిమిషాలు మరిగించండి. తర్వాత 10 నుంచి 12 పుదీనా ఆకులు వేయండి.
మరొక 2 నిమిషాలు బాయిల్ చేయండి. ఇప్పుడు దీనికి మరొక గ్లాస్ నీళ్ళు కలిపి స్వాంగశీతలం అంటే చల్లార్చండి. ఫైనల్గా దీంట్లో తేనె కలుపుకొని తాగండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, జలుబు దగ్గు లాంటివి అటాక్ చేయకుండా ఉంటాయి. ఇక ఇమ్యూనిటీ అండంతోనే మనకు గుర్తుకు రావాల్సింది, సాక్ష్యాధారాలతో సహా రుజువైంది ఏంటంటే తిప్పతీగ. ఈ తిప్పతీగ గుడూచి అంటారు. ఇది కంచెల మీద పాకుతూ కనిపిస్తుంది, పిచ్చి తీగలాగా ఉంటుంది, కానీ ఔషధ తత్వాలు దీంట్లో అమోఘం. ఒక గ్లాసు గోరువెచ్చని పాలకి ఒక టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు తిప్పతీగ పొడిని కలపండి, తాగేయండి. కాస్త తేనె కలుపుకొని లేదా పటిక బెల్లం పొడి కలుపుకొని తాగొచ్చు. ఇంకోటి పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ ఇమ్యూనిటీని పెంచేది ఏంటి అంటే అశ్వగంధ, పెన్నేరు అంటారు తెలుగులో. ఇది ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తీసుకొని దీనికి 1 నుంచి 2 టీ స్పూన్ల అశ్వగంధ పొడిని కలపండి. కాస్త పటిక బెల్లం కానీ తేనె కానీ కలుపుకొని తాగేయండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, మంచి నిద్ర కూడా వస్తుంది. అయితే మరి ఈ ఇమ్యూనిటీని పెంచుకునేటటువంటి ఇతర అంశాలు ఏమిటి? విటమిన్లు, మినరల్స్, వీటిని కూడా న్యాచురల్ ఫామ్లో తీసుకోవచ్చు. ఉదాహరణకు విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ డి, ఐరన్, సెలీనియం, జింక్, ఇలాంటివన్నీ కూడా మీరు న్యాచురల్ ఫామ్లో తీసుకోవచ్చు. అయితే ఆహార విహార ఔషధి అంటారు. ఈ విహారాలు ఏమిటి అంటే ఈ ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థని దెబ్బతీసేటువంటి కొన్ని అలవాట్లు ఉంటాయి. వీటి నుంచి మీరు బయటపడాలి. అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటారు వీటిని. ఉదాహరణకు స్మోక్ చేస్తుంటే మానేయండి, ఇమ్యూనిటీని తగ్గిస్తుంది స్మోకింగ్. ఆల్కహాల్ తీసుకుంటే మానేయండి, ఫ్యాటీ లివర్ వచ్చి అక్కడ నుంచి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అలాగే ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అలాగే జంక్ ఫుడ్ మానేయండి, దీంతో ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఈ ఇన్ఫెక్షన్ అనేది నోటి నుంచి స్టార్ట్ అవుతుంది, కాబట్టి నోటి పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం, దీన్ని కాపాడుకుంటూ ఉండండి. ఇక సరే, మరి మాటికి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే కంటిన్యూస్గా ఆరోగ్యకరమైనటువంటి రోగ నిరోధక వ్యవస్థని కంటిన్యూ చేస్తూ ఉండాలి, అంటే కొనసాగిస్తూ ఉండాలి. ఇది చాలా ముఖ్యం, ఏదో అప్పటికప్పుడు ఎపిసోడిక్గా ట్రీట్మెంట్ తీసుకోవటం కాదు. కాబట్టి ఆరోగ్యకరమైన జీవన విధానం, బ్యాలెన్స్డ్ డైట్, ఇంకా సీజనల్గా వచ్చేటటువంటి పండ్లు తింటూ ఉండాలి. అప్పుడు ఇమ్యూనిటీ కంటిన్యూ అవుతుంది. ఉదయాన్నే సూర్యుడికి కనీసం ఒక 20 నిమిషాలు ఎక్స్పోజ్ అవ్వాలి. విటమిన్ డి అనేది ఇంప్రూవ్ అయ్యి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే అర్ధశక్తిగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, అంటే రోజుకి కనీసం అరగంట. అప్పుడు కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే రోజు తగినంత నీళ్లు తాగాలి, 6 నుంచి 7 గ్లాసులు లేదా లీటర్లు చెప్పాల్సి వస్తే 2 నుంచి 3 లీటర్ల నీళ్లు. అన్నిటికీ మించి సరైన టైంకి నిద్రపోవాలి. నిద్ర వేయడానికి భంగంగా రానివ్వకూడదు. కనీసం ఒక 5 గంటల నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఇవన్నీ చేయండి, ఆటోమేటిక్గా మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆటోమేటిక్గా మీకు చీటికి మాటికి వచ్చేటువంటి జలుబులు, దగ్గులు, ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలాగా ఇమ్యూనిటీని, రోగ నిరోధక శక్తిని సహజంగా మీరు పెంచుకోవచ్చు. అవసరం అనుకుంటే ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని మీ శరీర తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగా మీ ఇమ్యూనిటీని న్యాచురల్గా పెంచుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.